రేయ్, నీ గిన్నెల బువ్వ తింటే నీకు బలం వస్తుంది, అంతేగాని పక్క ఫంటోని గిన్నెల బువ్వ తిందామని ప్రయత్నం చేసినావనుకో మూతి ఫన్లు రాలగొట్టవలసి వస్తుంది. అరే మా ఓడైంది పిలవక ముందే సెకండ్ లేట్ కాకుండా వచ్చిండు, ఏమో శకలు పడుతున్నట్టున్నాడు కదా. చూడు సాఫిత్రి, నేను టైంను నమ్మను, ఎందుకంటే ఆ గణారంలో బ్యాటరీ ఎప్పుడైనా దిగిపోవచ్చు. నా టైమింగ్ నే నమ్ముకుంటా నేను. అరే నేను సావిత్రకని చెప్తున్నా, ఇసొంటి కథలు పడకు సరేనా. నువ్వు 3 మార్ సాఫిత్రి కావచ్చు, 4 మార్ సాఫిత్రి కావచ్చు, 40 మార్ సాఫిత్రి కావచ్చు, అయితే ఏంటి తొక్క, బట్ ఐ కేర్ డోంట్. పవన్ కళ్యాణం సార్ తమ్ముడు ఇక్కడ. ఏంది నువ్వు పవన్ కళ్యాణ్ తమ్ముడా? ఇదెప్పటి సందిరో అక్క, నేను ఇయ్యాల సందే కళ్యాణం సార్కి తమ్ముడినైనా తిరిగి ఫాస్ట్ కావటం నా వల్ల కావటం లేదన్నయ్య, కావటం లేదు. పరీక్షలో ఒక్క క్వశ్చన్ రాయంగానే ఫెన్నులో ములికి అయిపోతుంది. ఆ విషయం నాన్నకు తెలుసా? ముందుగాల నాయనను ఫెన్నులు కొనియమన్నయ్య, కొనియమను. ఏం చేస్తున్నావురా నువ్వు? అయినా నువ్వు తమ్ముడేంది? నీ తాటికాయ మొక్కపోడు ఎక్కడికించో. ఓ బిత్తిరక్క, కాటన్ రాయుడు సినిమాకు కళ్యాణం సార్కి తమ్ముళ్ళే దొరుకుతలేరంట, నన్నే వెతుకుంటారు, నేను పోతా. నీ అవ అట్లా కాదురా, తమ్ముని రోల్ అంటే పవన్ సార్ లెక్కనే మాట్లాడతావారా? నీ లెక్క నువ్వు మాట్లాడాలి. అట్లనా అక్క? తమ్ముని లెక్క అంటే ఎట్లా మాట్లాడాలక్క, ఎట్లా యాక్షన్ చేయాలి? ఇగో ఇప్పుడు నేను కూడా చెప్తా. పవన్ సార్ ఒక పిల్లకు ఐ లవ్ యూ చెప్పిండు, ఆ పిల్లనేమో రిజెక్ట్ చేసింది. పాపం అన్న బాధపడుతుంటాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? అన్న నువ్వేం బుగులు పట్టకన్నా, ఒక ఫోరి ఆరానికి లైన్లో పడుతుంది, ఇంకో ఫోరి ఫేర్లో పడనీకే నిలబడుతుంది, ఇంకో ఫోరి లవ్లో పడ్డాక యారాలు లోపటినే లగ్గం చేసుకుంటుంది. కానీ ఏదో ఒక ఫోరి లైన్లో పడుతుందన్న, బుగులు పట్టకు. నీ బూరెశం ఫలకి ఎవరన్నా లవ్ చేస్తారు. ఒక్క ఫారి మెడ మీద చెయ్యన్న ఇట్లా అంట. సరే సరే తమ్మి, పిల్ల లైన్లో పడ్డది, కానీ పవన్ సార్ కొంటే సూపు చూసిందని తిడుతుంది పిల్ల, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చెప్పకు మరిది, మీ అన్నయ్య నా నడుము చూశాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నే? మా అన్న నీ నడుము చూసినాడు. అపార్థం చేసుకోకు, మా అన్న మంచోడు. లేదు, మీ అన్నయ్య చూసింది నేను చూశాను. కాదన్నా, నీ కొంగు మీద పీకోని కూడా చూసి ఉంటాడు, కానీ ఆయన అసొంటోడు కాదు. వదిన గంట ఫాల్సన్ సీర ఎందుకు కట్టుకున్నావు మళ్ళా అంటాను తీరుతా. చాలు చాలు, ఇప్పుడు హీరోయిన్ తిట్టింది కదా, ఆ బాధలా అన్న మంచి ఫారిన్ సరుకు తాగుతాడు, అప్పుడు నువ్వు ఎట్లా తగ్గిస్తావు అన్న బాధను? బాధ తక్కువ చేయాలన్నా? అన్నా నువ్వు తాగొద్దన్నా, ఆరోగ్యం దెబ్బతింటారన్నా. నీ తమ్ముడిని చెప్తున్నా, నా ముఖం చూడు, నువ్వు నన్ను చూసుకొని బతుకన్నా. అన్నా నీ ప్రతి ఒక్క సినిమాలా తమ్ముని లెక్క యాస్కనింగ్ నేను చేస్తానా, నువ్వు బాధ వరకు ఊకో 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 అంటాను బతిమలాడుకుంటా. అట్లా కాదురా, అట్లా బతిలాడితే బాధ తగ్గుతుందా? దానికి తగ్గట్టు ఏదో ఒక యాక్షనింగ్ చేయాలి. జాలే పోసినవేమయ్యా, ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలువయ్యి జాజికాయల పోతవయ్యి, జాలే జాలే. కళ్యాణం సార్కు గిసంటి పాటలు అంటే మస్తు ఇస్తాము, దెబ్బకే ఖుషి అయిపోతాడు, నాకు ఇస్తాడు. సరే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ సత్తి, మీ అన్న ఒక పెద్దింటి పిల్లని వాడేసిండు, మీ అన్న తడిసిన కట్టెల పొయ్యిలా మంట ఊదుకుంటూ ఉంటాడు, అప్పుడే పిల్ల ఫోన్ చేస్తుంది, ఒకవేళ నువ్వు లేవడితే ఏం మాట్లాడతావు? హలో జయాంతి చిన్న బిడ్డ బిందా, మా అన్నయ్య స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టుకుంటా చాలా బిజీగా ఉన్నాడు, జీతగాళ్ళ జీతం చెక్కుల మీద సంతకాలు పెడుతుండు, తర్వాత చేయమ్మా. ఇదేందిరో పెద్దపల్లి నయీం సినిమా హీరో అన్నావు, ఆఖరికి పవన్ సార్ తో తమ్ముడు లెక్క చేస్తావా? అయినా అది చేయాలంటే కూడా అదృష్టం ఉండాలా. చూడు సాఫిత్రి, నేను మొగన్ బాబా సొంటోన్ని, ఏ క్యారెట్ కర్ ఇచ్చినా ఇట్లనే చేసి పడేస్తా. కాకపోతే సారు జర్రాని దినాలు ముందుగాల హీట్ అయ్యిండు, జర్రా నేను లేట్గా హీట్ అయినా, మిలిగిందంతా సేమ్ సేమ్. ఓ పవనాల్ సారు, మా ఓడు సినిమాలని చంపుతాండు, ఇడు మీ తమ్ముడు లెక్క వనకొస్తే ఓ పారు చూడండి సారు, లేకుండా నేను ఎత్తి తింటాడు ఇవాళ. కళ్యాణం సార్, మీ తమ్ముని లెక్క నా యాస్కనింగ్ మీకు నచ్చినట్టయితే నా మోకానికి కూడా ఇంత రంగేసేటట్టు చూడుండ్రి. మీరు ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తానని ఈ కెమెరా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నా.